ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమయ్యారు. ఆయన మెట్రో రెండో దశ పనులకు నిధులు ఇవ్వాలని కోరారు. మూసీ నది ప్రక్షాళనకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అటు సిఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం ముగిసింది. వరద సాయం, రైల్వే జోన్, అమరావతి, పోలవరం నిధులపై ప్రధానికి సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. ప్రధాని మోదీతో చంద్రబాబు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు. చెరువులను రక్షించుకుని నగరాన్ని కాపాడుకోవాలంటే ప్రతిపక్షాలు తమపై దుమ్మెత్తిపోస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. మూసీ క్లీనింగ్ కోసం 1,50,000 కోట్లు వృధా చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి భవిష్యత్ తరాలకు అందిస్తామని స్పష్టం చేశారు భట్టి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ సమాజంలో అశాంతిని రేకెత్తించారని కంప్లైంట్లో పేర్కొన్నారు. తిరుమల లడ్డు వివాదం, 7 కొండలపై డిక్లరేషన్ వంటి అంశాలను తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేఏ పాల్ కోరారు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. బ్యాంక్ కాలనీలో రహదారి పనుల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ పై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా కాకుండా గతంలో కంటే ఎక్కువ ధరలకు కొనాల్సి వస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి రాకపోయినప్పటికీ ధరలు పెరగకూడదు కదా అని ప్రశ్నించారు. ఇక మార్చిలో విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కేసు ఏమైందని ఆయన ప్రశ్నించారు. సిబిఐ, ఇంటర్పోల్ కేసుల విచారణ ఎక్కడి వరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఈ నెల 14 నుంచి 18 వరకు లక్ష్మీనారాయణను ఈడీ విచారించనుంది. హైదరాబాద్ సిసిఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు సాహితీకి సంబంధించిన 161 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఐసిఐసిఐ బ్యాంకులో అవకతవకలపై ఖాతాదారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో ఇటీవల కోట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు స్వాహా అయినట్లుగా తెలుస్తోంది. డిపాజిట్ చేసిన డబ్బులతో మేనేజర్ నరేష్, అప్రైజర్ హరీష్ ఇద్దరు కూడా పరారైనట్లుగా చెప్తున్నారు. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్ పై నోబెల్ పురస్కారం లభించింది. అయితే వైద్య శాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు గాను నోబెల్ పురస్కారం వరించింది. మైక్రో ఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ జిన్ రెగ్యులేషన్లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా నోబెల్ బహుమతి ప్రకటించారు. గుంటూరు జీజీహెచ్లో పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. క్రోసూరులో 3 కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో బాలింత దగ్గర నుంచి ఒక మహిళ చిన్నారిని బలవంతంగా లాక్కెళ్లింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప్ ముఠాను పట్టుకున్నారు.